హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఇప్పటివరకు మనం చాలా ఇంటర్వ్యూస్ హోస్ట్ చేసిన ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు హోస్ట్గా మనలందరినీ గెస్ట్గా వాళ్ళ ఇంట్లో జరగబోతున్న ధూమ్ధామ్ పెళ్ళికి సెప్టెంబర్ 13న మనలందరినీ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు. సో మరి మీరందరూ కూడా ముఖ్య అతిథులుగా వాళ్ళు ధూమ్ధామ్ పెళ్లి సెలబ్రేషన్స్లో అటెండ్ అవ్వండి. మరి సక్సెస్ఫుల్గా జరగాల్సిన ఈ పెళ్లిలో చాలా స్ట్రగుల్స్ అయితే కనబడుతున్నాయి విత్ మోస్ట్ ఎంటర్టైనింగ్ జోనర్తో. సో మరి మీరందరూ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ పెళ్లి సక్సెస్ అయిందో లేదో మీరందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడితే చాలా విషయాలు లేదు. లెట్స్ గో. హలో ఆల్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్, సాయి కృష్ణ సార్ జేమ్స్ బాండ్ అనే ఒక మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ మాకు తీసుకొచ్చి మళ్ళీ కొన్ని సంవత్సరాలు కనబడి మళ్ళీ ఇంకొక ఎంటర్టైనర్తో మా ముందుకు రాబోతున్నారు. అంటే స్పాన్ టైం కొంచెం ఎక్కువ తీసుకున్న సినిమాతో రావడానికి ఒక మంచి సినిమాతో మీరు తప్పకుండా వస్తున్నారు సార్. బట్ ఈ ధూమ్ధామ్తో ఎంత సౌండ్ ఆడియన్స్ ఉండబోతుందండి? డెఫినెట్గా అండి, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. 100% ఎంజాయ్ చేస్తారు అందరు ఫ్యామిలీ, అందరు అంటే చిన్న పిల్ల పెద్ద అందరూ ఎంజాయ్ చేసే సినిమా అండి. డెఫినెట్గా ఏమంటే దాని పేరు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా చూసే సినిమా. సూపర్ సార్. సార్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, కొంతమంది మీలాంటి వాళ్ళు శ్రీనివేట్ల గారి దగ్గర చాలా ఇయర్స్ వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. కొంతమంది డెబ్యూటెంట్స్గా వస్తూ వాళ్ళే ఎక్స్పెరిమెంటల్ చేసుకుంటూ సినిమా చేస్తారు. అదే సక్సెస్ రేషియో ఎవరికి ఎలా ఉంటుందో మనకు చెప్పలేము. బట్ వాట్ వాస్ ద బెస్ట్ ఐడియా టు ఎంటర్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తామండి దానికంటే అప్కమింగ్ డైరెక్టర్స్ అలా వస్తూ ఉంటారు కదా సార్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంటారు. ఇద్దరు మ్యూచువల్గా కొలాబరేట్ అయ్యి పనులు చేస్తూ ఉంటారు. సక్సెస్ రేషియో ఎవరి దగ్గర ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవును, బట్ ఏది చాలా బెస్ట్ అంటారు? అది చెప్పలేము, డిపెండ్స్ కథను బట్టి అండి. ఎవరు వేసుకునే కథను బట్టి సక్సెస్ చెప్పగలం. స్టోరీని బట్టి కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ప్రొడ్యూసర్స్కి మనీ బాగా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఒక 20 కోట్లలో చేయాల్సిన సినిమా అనుకోండి, దాన్ని ఆయన 7-8 కోట్లలో చేయటం అనేది ఆయన ఎక్స్పీరియన్స్ వర్క్. అదే 7-8 కోట్లు చేసే సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోతే 20 కోట్లు అవుతుంది. ఓకే, సూపర్ సార్. అండ్ ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్, ఎందుకంటే ఈ ఏజ్లోనే నన్ను మిమ్మల్ని కలుస్తున్నాను. డెఫినెట్లీ 25 years కంప్లీట్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలోని. యమజాత కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి ఈరోజు ధూమ్ధామ్తో మరొక సెలబ్రేషన్స్ రావు. సార్, ఈ జర్నీ అనేది అప్ అండ్ డౌన్స్ ఎంత ఉన్నా హౌ యూ ఎంజాయ్? ఎందుకంటే రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా మందితో స్క్రిప్ట్ డాక్టరేట్ చేస్తూ చాలా డిఫరెంట్ పొజిషన్స్ ప్లాన్ చేస్తుంటారు కదా. బట్ ఏది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది సచ్ 25 years జర్నీలో? సినిమాల్లో పనిచేయటమే సాటిస్ఫాక్షన్, ఇంకా వేరే ఇంకా వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవటం అదే సాటిస్ఫాక్షన్. సూపర్ సార్. సార్, చాలా కొంతమంది మీదే ఆడియన్స్కి నమ్మకం ఉంటుంది సార్. వీళ్ళ స్టోరీ ఇచ్చారంటే డెఫినెట్లీ సినిమా బాగుంటుంది, సగం వీళ్ళ మీద ట్రస్ట్ బిల్డ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. అలాంటి రైటర్స్లోని మీరు కూడా వన్ ఆఫ్ ద పర్సన్. అండ్ ధూమ్ధామ్ స్టోరీని మీరు అందిస్తున్నప్పుడు ఇంకా తెలుగు ఆడియన్స్కి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే ఇప్పుడు కొంచెం స్పాన్ తగ్గింది, లేకపోతే లిమిటెడ్ పీరియడ్ అంటూ ఉంటారు కదా. సో దాన్ని మీరు ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అని? నేను ఏ సినిమా అయినా ఆడియన్స్ ఎంజాయ్ చేయడం కోసం రాస్తాను. ఇప్పుడు జనాలకి ఏది ఎంజాయ్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఆలోచించే రాశాను అసలు. మీరు డెఫినెట్గా ఈ సినిమా చూసినప్పుడు సెకండ్ హాఫ్ మళ్ళీ అంటే మా ఎంటర్టైన్మెంట్ ఇదివరకు రెడీ అప్పుడు, దూకుడప్పుడు, లౌక్యం అప్పుడు ఎలా ఉందో ఈ సినిమాకి కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఫుల్ లెంత్గా ఉంటుంది. ఒక సినిమా సబ్జెక్టుని బట్టి ఎంటర్టైన్మెంట్ మారుతూ ఉంటుంది కదా. ఈ సబ్జెక్టు కొంచెం వీళ్ళు ఫ్రెష్నెస్ ఉంది కాబట్టి, ఇప్పుడు కొత్త నటులు కాబట్టి వీళ్ళ మీద ఇంకొకలాగా ట్రై చేశాం. అంటే హెబా ఎక్స్పీరియన్స్ అనుకోండి, అది వేరే విషయం. సో సార్, మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు కలిసినా అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆ జర్నీ చూసుకుంటూ ఉంటే, అంటే ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా, ఎలాంటి హర్డిల్స్ వచ్చినా నాకు కావాలి అనుకునేది నేను చేసుకుంటూ వెళ్తాను అన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ వాట్ ఇస్ ద మోటివేషన్ టువర్డ్స్ దెమ్? Behind them, always money is the motivation for me. No, I mean, like sir said, I like being part of movies. I like being on set. I like acting. I think that is my biggest motivation. Like if I sit at home for more than 2 months, I start losing my mind. Going on set makes me happy. Working on a movie makes me happy. Meeting people on set makes me happy. And getting paid makes everybody happy. It makes me also happy. బట్ డెఫినెట్లీ ఒకనొక టైంలో గ్లామరస్ రోజుతో మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేసిన వాళ్ళు. వన్స్ 2020 తర్వాత, ఓడిల తర్వాత మీ స్క్రిప్ట్ సెలెక్షన్ మారిపోయింది. చాలా పికీగా సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కటి చేస్తున్నారుగా. వాస్ దేర్ ఎనీ ఐడియా బిహైండ్ దట్? చాలా మెల్లగా చేద్దాం. No, Odela happened by luck. Like Sampath sir offered it, I said okay, because I was very free that time. I said I'll do because I was sitting at home. Odela changed how I looked at myself as an actor, because I didn't know I could do a role like that. After that, I wanted to keep experimenting. This is me returning to the commercial
genre again, because this is a simple, wholesome family entertainer, which I haven't done in the last few years. So that is what was the biggest motivator for me to do this film. యూఆర్ ఆల్సో ఎక్సైటెడ్. చేతన్ సార్, ఇప్పటి వరకు రాముడు మంచి బాలుడు అన్నట్టు చాలా సినిమాల్లో కనబడుతూ ఈ సినిమాలో మాత్రం కొంచెం కృష్ణుడిలా కనబడుతున్నారు. సో ఎవరు సార్, అంటే మాయా సుందరి సైడ్ ఉండబోతున్నారా, కుందనాల బొమ్మ సైడ్ ఉండబోతున్నారా, ఎవరి సైడ్ సెలెక్ట్ తీసుకెళ్ళిపోతున్నారు? అంటే లేదు, మూవీలో అయితే అటు ఇటు కొంచెం వెళ్ళినా ఫైనల్గా మాయాసుందర్ సైడ్కి వస్తాను అనమాట. సో యా, అఫ్ కోర్స్ నా బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది 100% ఇట్ వాజ్ అ డిఫరెంట్ రోల్. ఇందులో కూడా నాకు అంటే హీరో అనే అతను లైక్ పంచులు కానీ ఇవి కానీ అలాగా వేసే రోల్ కాదు, అలాంటి ఇది కాదు. నాకు ఐ జస్ట్ హ్యాడ్ టు బిహేవ్, నేను ఎలా ఉంటానో అలాగా బిహేవ్ చేయాలి. ఇందులో ఒక స్పాయిల్డ్ బ్రాట్ క్యారెక్టర్, అంటే ఒక స్పాయిల్డ్ రిచ్ కిడ్ లాంటి క్యారెక్టర్. సో అలా నేను అది బిహేవ్ చేస్తే ఆ చుట్టూ ఉండే సన్నివేశాల వల్లే కామెడీ వచ్చేస్తుంది అనమాట. సో బట్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ కానీ మెచ్యూరిటీ కానీ హీరోగా ఎలాంటి సినిమాలు చేయాలని అంటూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ టైం నుంచి కూడా మిగతా అందరు హీరోలు ఎలివేషన్ ఎలా చేయాలి, కమర్షియల్ జోనర్లు ఎలా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో అందుకే నేను ఒక డిఫరెంట్ వే నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ డిఫరెంట్ వే ఎలా వెళ్తుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు దాని గురించి? యా, డెఫినెట్లీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా హిలేరియస్గా ఉండి ఫ్లాప్ అవ్వలే. సో ఒక వెరీ 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 చాలా హిలేరియస్ మూవీ నాకు కావాలి అనేది ఫస్ట్ నుంచి నేను పెట్టుకున్నా. అంటిల్ ఐ గెట్ అ హ్యూజ్ కమర్షియల్ బ్రేక్, ఒక హ్యూజ్ కమర్షియల్ బ్రేక్ వచ్చే వరకు నేను ఈ కామెడీ జోనర్ని పట్టుకుని ఒక ఎవ్రీ మూవీతో ఇంకా నవ్వించి ఇంకా కొంత దగ్గర అవ్వడం. సో ఇప్పుడు మూవీ చూస్తే సరిపోద్దు, ఆడియన్స్ని మనం నవ్విస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను చేసిన అన్ని మూవీస్లో ఫస్ట్ ర్యాంక్ రాజు ఎందుకు చాలామంది గుర్తుంది, ఒకసారి చూసినా ఎందుకు అంటే, లేదంటే ఒక ట్రైలర్ చూసినా ఏదో ఒక చిన్న వైరల్ క్లిప్ చూసినా ఎందుకు అంతలా గుర్తొస్తుందంటే అది ఎంతో కొంత నవ్వించింది వాళ్ళని. సో సింపుల్గా అదే విధంగా గోపిమోహన్ గారు అయినా ఆయన రాసిన వేవన్నా అంతలా గుర్తున్నాయి అందరికీ అని అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ వీ లాఫ్డ్ అట్ దెమ్. సో అది నేను ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నా. సో ఒక హ్యూజ్ కమర్షియల్ బ్రేక్ వచ్చాక అప్పుడు నేను డిసైడ్ అవుతాను నెక్స్ట్ ఏది చేయాలనేది. అండ్ మీరు చెప్పిన జోనర్ హిలేరియస్ ఎంటర్టైనర్ లో వీళ్ళిద్దరూ ఒక మాస్టర్ పీస్ లాంటి వాళ్ళు, అలా డిజైన్ చేసి అలా తీసుకొస్తుంటారు జనాలు. సార్, ఇందులో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే స్టార్ క్యాస్ట్ అంతా కనబడుతుంది. కమర్షియల్ జోనర్ అంటేనే మనకి స్టార్ క్యాస్ట్ తోని విత్ ఫ్యామిలీ వైబ్స్ వస్తూ హ్యాపీగా సినిమా థియేటర్లో ఎలా వెళ్తాం అలా బయటకు వస్తూ ఉంటాం. హౌ డిడ్ యూ ప్లాన్ ఫర్ దట్ అనేది? అదే అంటే స్టోరీనండి ఇది. ఫస్ట్ హాఫ్ అంతా రామ్కామ్ లాగా ఉంటుందండి. సెకండ్ హాఫ్ ఒక మ్యారేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. దాని దగ్గర మొత్తం డిజైన్ చేసినంత గోపిమోహన్ గారు అండి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లు బాగా అంత ఫన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు అండి. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్ ఉంటుందండి. అంత మొత్తం డిజైన్ అంతా చేసిందండి. సార్, నేను టీజర్ చూస్తుంటేనే సగం ఏమో మనకి అమెరికాలో కనబడుతున్నట్టుంది, సగం ఏమో ఇండియాలో కనబడుతుంది. అంటే దాన్ని ఎందుకు స్పెషల్గా డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే అమెరికా కదండి, పోలాండ్ షూట్ చేసాం. అంటే స్టోరీ అకార్డింగ్ స్టోరీ ప్రకారం ఏంటంటే వీళ్ళు వెకేషన్స్కి వీళ్ళు ఫారెన్ వెళ్తారు అనమాట. అక్కడ హీరో హీరోయిన్ మీటింగ్ అది ఉంటుందంటే, సో దానికోసమని మేము పోలాండ్ షూట్ చేసాం. అక్కడ నుంచి వెకేషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్కి వస్తారు. వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ అంతా ఇక్కడ షూట్ చేయాలి, ఇక్కడ జరుగుతుంది కథ ప్రకారం అనమాట. సో కథ ప్రకారమే అక్కడ ఫారెన్ చేసాం, షూట్ చేసాం. సార్, ఎప్పుడు కూడా ఆడియన్స్కి వెళ్ళి అదే ఫారెన్లో షూట్ చేస్తున్నట్టే చాలా హ్యాపీగా ఉంటుందిరా క్రూక్ అనుకుంటారు, కానీ మోర్ స్ట్రగుల్స్ అనేవి అక్కడే ఉంటాయని చాలా మంది టెక్నీషియన్స్కి వాళ్ళే తెలుస్తుంటుంది. అలాంటి స్ట్రగుల్స్ని ఎలా అచీవ్ చేసి మన అవుట్పుట్ తీసుకురావడం జరిగింది? అది మెయిన్ అంటే ఒకటండి స్ట్రగుల్ ఉంటుంది కానివ్వండి, బాగా ఎంజాయ్ చేసామండి. బేసిక్ చెప్పాలంటే అంటే నేను కూడా చాలా కంట్రీస్, అంటే నేను కోడేటర్గా పనిచేసినప్పుడు చాలా కంట్రీస్ షూటింగ్ వెళ్ళానండి. కానీ ఏంటంటే ఇది అందరండి ఆల్ క్రూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన లొకేషన్ అండి, అది పోలాండ్ అండి. సో ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే అండి, తక్కువ అంటే మాదే అంటే టాకీ పోర్షన్ ఎవరు షూట్ చేశారు, ఫస్ట్ మేమే షూట్ చేసామండి. ఇంతకుముందు ఎవరో సాంగ్ షూట్ చేశారు, ఆ తర్వాత మేమే సీన్స్ అని అక్కడ షూట్ చేసామండి. బట్ సూపర్ క్లైమేట్ అండి, మంచి చాలా ఫ్రెండ్లీగా ఉండే సిటిజన్స్ అండి, చాలా బాగా జరిగిందండి షూటింగ్ అంతా. సూపర్ సార్. సార్, గోపి సార్, డెఫినెట్లీ మీ స్టోరీతో వస్తుంది అండ్ అది కూడా కమర్షియల్ ఫ్యామిలీ అంటే ఆడియన్స్ ఎగర్గా వెయిట్ చేస్తారు కాబట్టి ఆ మీల్స్ అంటూ ఉంటారు కదా సార్, ఫుల్ మీల్స్ లాంటివి, అవి ఎలా ప్లాన్ చేసుకోవడం జరిగింది సినిమాలో? అంటే నేను బేసిక్గానే కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే ఒక మెంటాలిటీ ఉంది. యూత్కి ఒక హాఫ్ యూత్ ఎంటర్టైన్ అయ్యేటట్టుగా చూసుకుని, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ యూనివర్సల్గా అందరూ ఎంటర్టైన్ అయ్యేటట్టుగా ఉండాలనేది అది నా మార్క్ అనుకోండి. అలా మేము చేసిన సినిమాలన్నింటిలోనూ సెకండ్ హాఫ్లో హై లెవెల్ ఆఫ్ కామెడీ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ సినిమాకి కూడా అలా కుదిరింది. పర్టికులర్గా వెన్నెల కిషోర్,
తర్వాత గోపరాజు రమణ గారు, బెనర్జీ గారు, వినయ్ వర్మ గారు, శ్రీనివాస్ గారు, కలెక్టర్ శ్రీనివాస్ గారు, ఇలాగా నమ్ గిరిధర్ కొత్త వాళ్ళకి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. సో వాళ్ళందరితోటి కామెడీ హై లెవెల్లో క్రియేట్ చేసాం. మీరు చివరి సీన్ బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుకుంటూనే బయటకు వెళ్తారు, అలా ఉంటుంది. సార్ డెఫినెట్లీ మెయిన్ లీడ్ ఎవరు ఉండాలనేది ఫైనల్ డిసిషన్ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుందిగా. బట్ వై దీస్ టూ ఆర్? అంటే హీరో గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు మనల్ని, ఇలాంటి కథ కావాలని కరోనా టైంలో. సో పెద్ద పెద్ద సంస్థలే సినిమాలు ఆపేసి కూర్చుంటుంటే వీళ్ళు సినిమా చేద్దామన్నప్పుడు కాల్ చేయడంతో సరే వైనాట్ అని చెప్పి మీ టైప్ ఆఫ్ కామెడీ కావాలండి మాకు మెయిన్గా అంటే అలా కథ రెడీ చేయడం. నేనైతే మన సాయి కిషోర్ అయితే చేస్తానండి డైరెక్టర్గా ఉంటే, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది తనైతే నా కథను చెడగొట్టడానికి. మా సీను వైట్ల గారి సినిమాలో పనిచేశారు. హెబా గారు అంటే హెబా గారితో ఇంతకు ముందు పనిచేసాం. చాలా అంటే అసలు ఒక సీన్ అంటే ఎక్కువ రిహార్సల్స్ లేకుండా చెప్పిన వెంటనే టక్కున చాలా బబ్లీగా సెట్లో బబ్లీగా ఉంటూ, ఫ్యాక్ట్గా చెప్పాలంటే తన సీనియారిటీ ఉండటం వల్ల మా ఫోకస్ అంతా కూడా చేతన మీద ఎక్కువ పెట్టాం. ఎక్కువగా తిన్ని ఇబ్బంది పెట్టాలి అంటే నేను చెప్పిన సీన్ చేసుకుంటూ వెళ్తూ ఉండదు. మాకు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఒక సీనియర్ హీరోయిన్ ఉంటే, తన నాట్ టూ సీనియర్ బట్ ఎక్స్పీరియన్స్ తనకి కుమారి 21Fలో చూసిన దగ్గర నుండి మనకు అలా బబ్లీగా ఉండే క్యారెక్టర్ కావాలి పెడదాము అని అంటే, సో అలా పెట్టడం జరిగింది. మ్యామ్ టాప్ స్కోరర్ ఆఫ్ ద ధూమ్ ధామ్, యు ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అదర్ యాక్టర్స్. అంటే ఫస్ట్ హాఫ్లో చూస్తే ఆవిడే సీనియర్ యాక్టర్ మ్యామ్. బట్ మీ క్యారెక్టర్ మాకు ఆడియన్స్కి ఒక కన్ఫ్యూజ్డ్గా కనబడుతుంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ క్యారెక్టర్? She is, as Sir said, they needed a bubbly, vivacious, fun-loving girl in the film. So that name play chesanu. Second half lo kuda the story shift from being more like, again it's still fun but it's more family driven. In the first half it's more romance, it's more fun. The second half is more family driven. But I think throughout I've maintained the tempo of being this fun-loving girl with a very like light-hearted, like a fresh take on things. I like that. It was very easy to play this role actually. But what was that one point you want to, అంటే ఈ సినిమా తప్పకుండా నేను చెయ్యాలి అన్నట్టు వాళ్ళు వచ్చి నరేషన్ ఇచ్చినప్పుడు? I think it is the fact that I had, you know, in the last few years I've done so many serious roles. Yes. I wanted to do a relaxed role where I'll just go get ready on set and go and look nice. So that was this movie for me. Super man. But sir, definitely యాక్టర్గా లీడ్ యాక్టర్గా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మరో పక్క ఫాదర్ మరొక రెస్పాన్సిబిలిటీ మీద చేశారు ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్తో. వీటిని ఏమైనా బ్యాలెన్స్ చేసుకున్నారా లేకపోతే లీడ్ యాక్టర్ కానీ కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ముందుకు వెళ్ళారు? అంటే మేజర్గా సూపర్ సార్, థ్యాంక్ యూ. మేజర్గా అంటే నాకు ఇందులో చాలా ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి బేసిక్గా. సో ఆ డైలాగ్స్కి నాకు ఫస్ట్ చాలా ఎక్కువ డైలాగ్స్ ఉంటే నాకు చాలా ప్రిపరేషన్ ఎక్కువ, దాన్ని చాలా రివైజ్ చేసుకుని ఎలా చెప్పాలి ఏంటి ఇవన్నీ. కాకపోతే ఇక్కడ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఎస్పెషలీ ఎనీ కామెడీ స్టైల్ ఆఫ్ మేకింగ్లో చాలా అంటే ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్, ఆన్ స్పాట్ ఇవి అవన్నీ ఉంటాయి. సో అంటే యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చి మళ్ళీ మొత్తం అంతా ఇంప్రొవైజ్ చేయాలి అంటే ఇట్ వాజ్ అ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఫస్ట్ ఒక దాని మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉందన్నమాట. సో హౌ టు గెట్ ద బెస్ట్ ప్రోడక్ట్, హౌ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్, అండ్ ఆల్సో కాంబినేషన్ కూడా చాలా హ్యూజ్ కాంబినేషన్. సో అంతకు ముందు కూడా పెద్ద యాక్టర్స్తో నేను వర్క్ చేశాను, కానీ ఒకే సీన్లో ఇంతమంది ఉండే మూవీ ఎక్కడా చేయలేదన్నమాట. సో అంతమంది మధ్యలో అదే టైమింగ్తో అదే ఫ్లోతో చెప్పాలి ఇది అదే అని అంటే, సో మై హోల్ మైండ్ అండ్ హార్ట్ సోల్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ దాట్ అనమాట. సార్ కంపేర్ విత్ అంటే అదర్ ఫిల్మ్స్ మీ దాంట్లోని ఈ ఫిల్మ్స్కి ఇంకొంచెం రిలీఫ్గా మీకు ఉంటుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు ఏం జరగాలి ఏం జరగబోతుంది, నువ్వు చక్కగా వచ్చి యాక్ట్ చేసుకొని వెళ్ళిపోతే మాకు చాలా. దట్ వాట్ వాస్ దట్ రిలీఫ్? అంటే మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సెట్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందండి? సో డెఫినెట్లీ అంటే మేకింగ్ వైజ్ నేను ఇంకా దేంట్లోనే అసలు 1% కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అంటే ఎలా ఇనీషియల్గా గోపి గారు చెప్పినట్టు నాకు సార్ మీ స్టైల్ ఆఫ్ ఇది ఈ కైండ్ కావాలి అని చెప్పేసాను అంతే.
ఇంకా అక్కడితో మిగతా ఇంకా ఏది కూడా ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్. నాకు అసలు సెకండ్ హాఫ్ కథ కూడా ఫుల్గా తెలియదు. ఫస్ట్ హాఫ్ కూడా ఏదో ఒకసారి డైరెక్టర్ గారు సరదాగా ఆఫీస్కి వచ్చినప్పుడు ఏదో నరేట్ చేశారు, ఇగోండి ఇలా ఇలా ఉంటుంది పోలాండ్లో ఇది అని, ఓకే అని చెప్పి నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఫైన్ విత్ దట్ అంతే. ఇంకా అక్కడి నుంచి మిగతాదంతా ఇట్ వాజ్ లైక్ ఫుల్లీ ఇంప్రూవైజ్డ్ అండ్ ఫుల్లీ మేడ్ బై దెమ్ అనమాట. అది సార్ ఎప్పుడైనా ఒక సినిమా ముందుకు వస్తుందంటే టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ ఇన్విటేషన్ కార్డ్స్ సార్ ఆడియన్స్. సో అలాంటి ఇన్విటేషన్ కార్డ్ మీరు ప్రతి సాంగ్తోనే ఆడియన్స్కి అందిస్తూనే ఉన్నారు. సత్య చార్ట్ బస్టర్స్ ఒకటి కూడా, ఎందుకంటే గోపి సుందర్ గారు అంటే ఆ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. బట్ కొలాబరేషన్ అనేది ఎలా వర్కౌట్ అయ్యింది అంటే ఆయన చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారో అని బయట అంటూ ఉంటారు. బట్ హౌ ఇట్ కొలాబరేట్ అంటే లక్కీగా ఏంటంటే మనకి సిచ్యువేషన్ బాగా కుదిరాయండి. సిచ్యువేషన్తో పాటు మాకు రామజోగి శాస్త్రి గారు కూడా మాకు బాగా హెల్ప్ చేశారండి. అంటే ఒక సిట్టింగ్లో ఒక సాంగ్ ట్యూన్ ఓకే అయిపోయినాయి. లక్కీగా ఏంటంటే అంటే గోపి సుందర్ గారు ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ లాస్ట్ చేశారండి. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే అండి మా సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. అంటే మేము చెప్పిన ట్యూను ఆయన కనెక్ట్ అవ్వడము, ఇమ్మీడియట్ చెప్పిన ఐడియా సిట్యూన్ చెప్పడం, ఇమ్మీడియట్ కనెక్ట్ అవ్వడం, అప్పుడప్పుడే ఒక 15-20 మినిట్స్లో ఒక ట్యూన్ రెడీ అయిపోయింది. దాంతో పక్కనే రామజోగి శాస్త్రి గారు ఉండడం, అప్పుడు డమ్మి లీడ్ రాస్తే మాకు ఒక ఐడియా వచ్చేసింది ఎలా ఉంటుంది. ఆ విధంగా అంటే ఇమ్మీడియట్లీ అలా ట్యూన్ కన్ఫర్మ్ చేసుకున్నామండి. మరి నంబర్ అసలు ఏ ట్యూన్ కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోలేదు, ఒక హాఫ్ అన్ అవర్లోనే టక్ వచ్చేసినాయండి అన్ని. సో లక్కీగా ఏంటంటే అన్ని అద్భుతంగా వచ్చేసి చాలా బాగా చాట్ బస్ట్ అయిపోయినాయి. సార్ ఏమైనా కండిషన్ పెట్టారా సార్, మా సినిమాలో వర్క్ చేయాలంటే మీరు మా సినిమాలో యాక్ట్ చేయాలన్నట్టు? అలాంటిది మాకంతా బాగా కావాల్సిన గారేమో పాట పాడారు, రామజోగి సార్ ఏమో పాటలన్నీ రాసి ఒక చిన్న రోజు చేశారు. వాళ్ళ గురించి ఎలా ఉండిపోతున్నారు? అంటే రామజోగి గారు అంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. శ్రీనివేల గారి దగ్గర వర్క్ చేసిన దగ్గర నుంచి బాగా ఫ్రెండ్లీగా అండి, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పరిచయం. కాబట్టి ఇది కూడా తను చాలా హార్ట్ పెట్టి రాసేది సాంగ్స్ కూడా. సో ఎందుకంటే మేము ఇంకా ఎటువంటి కమర్షియల్ కదండి, బాగుంది ఓపెన్గా మాడుకునే వాళ్ళం అండి. ఇప్పుడు గోపిమోహన్ గారు మేము కూడా ఆల్మోస్ట్ 20 years నుంచి ఫ్రెండ్స్ అండి. సో ఇలా అందరం కలిసి అలా కాబట్టి అతను కూడా మాతో ట్రావెల్ అవుతూ సాంగ్స్ ట్రావెల్ అవుతూ పనిలో పనిగా ఒక గెస్ట్ క్యారెక్టర్ అవుతుందండి. సరే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఎందుకులే చేసేద్దాం సరదాగా అని చెప్పి రామజోగి గారు కూడా మన దాంట్లో యాక్ట్ చేశారు. ఆయన చాలా బిజీగా ఉన్నారండి రాయడానికి. సో ఈయన ఎలాగైనా లిరిక్స్ రాయించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి ఇంకో వేషం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తే లిరిక్స్ కూడా రాసేస్తాడు కదా అని చెప్పి అలా ప్లాన్ చేశారు. ఇది ఎక్స్పీరియన్స్, ఇది ఇక్కడ బాగా పడికి వస్తుంది. ఆల్రెడీ ఒకసారి యాక్ట్ చేశారు. బట్ మంగ్లీ గారు గెస్ట్ అపియరెన్స్ రావడం స్పెషల్. గ్రేట్. మీకు అన్నిటికంటే ఇందాక మీరు ఒకటి అడిగారు, మీరు నిర్మాతగా కూడా చేశారు. అసలు ఈ సినిమాలో అందరూ నిర్మాత కోఆపరేట్ చేశారు, ఒక హీరో తప్ప. తెలుసా మీకు? హీరో సీక్రెట్ ఏంటి చెప్పండి. హీరో ఈజ్ ద మోస్ట్ డిమాండింగ్ పర్సన్ ఉంది. ఒక రోజు వచ్చి డైరెక్టర్ తోటి అంటున్నారు, హెబాకి క్యారవాన్ పెట్టలేదు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఫారిన్ లో క్యారవాన్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. హెబాకి ఆవిడ కోఆపరేటివ్గా వస్తుంది కదా, ఈయన ఎందుకు గొడవ చేస్తున్నాడు అని అంటే, తనకు పెడితే నాకు కూడా పెడతారు కదా వాళ్ళ ఫాదర్. డైరెక్ట్ గా చెప్పకుండా హెబా మేడం మీద వస్తారు. సో హీఈస్ ద మోస్ట్ డిమాండింగ్ పర్సన్ అనమాట. మహేష్ బాబుకి మా ఆయనకి హెయిర్ స్టైల్ చేసిన ఆవిడ కావాలి, అల్లు అర్జున్కి కాస్ట్యూమ్స్ చేసిన వాళ్ళు నాకు కావాలి. ఇక నేను అనుకున్న సొంత సినిమా తీసుకుంటూ ఈ డిమాండ్ ఏంటి సార్ ఈ డిమాండ్స్ అసలు? మీ ఓన్ ప్రొడక్షన్? అదేలేండి, అంటే బేసిక్గా నేను అంతకు ముందు కంప్లీట్గా ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడు ఇదే ఫస్ట్ మా ఓన్ ప్రొడక్షన్ అనేది. అంతకుముందు నా ఫస్ట్ మూవీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశాను, తర్వాత అలాగా అందరూ వేరే వీటిలోనే. సో ఇందులో నా లుక్ అండ్ నా ఇది ద బెస్ట్ చూపించాలి అనేది నా మెయిన్ థింగ్ అనమాట. సో అలాగే మనకి సోనియా అని మనకి మహేష్ బాబు వీళ్ళకి చేసే హెయిర్ స్టైలిస్ట్ని పెట్టాము. నెక్స్ట్ అదే అశ్విన్ అని మన అల్లు అర్జున్ గారికి జూనియర్ ఎన్టీఆర్ పెడతారన్నప్పుడు ఏంటంటే, ఈయనేమో బడ్జెట్లో చేయాలని డైరెక్టర్ని మమ్మల్ని కొంచెం బాగా బడ్జెట్లో చేద్దాం సార్, కొంచెం తక్కువలో చేస్తే బాగుంటుంది అని అంటే, మీరేమో ఇవన్నీ తీసుకొస్తే ఎట్లా బడ్జెట్లో అవుతాయి, ఇవన్నీ మావాడి పాకెట్ మనీలోకి ఇచ్చేస్తాం. అంటే నాది అది సెపరేట్, ఇంకా నా బిల్లింగ్ సెపరేట్ అనమాట. అది నేను సెపరేట్గా చేసుకుంటానని చెప్పి ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ లుక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్రాంక్గా నేను చాలా మూవీస్ చేసిన బెస్ట్ లుక్ అనేది ఏ మూవీలో లేదు. ఇప్పుడు గల్ఫ్లో ఒక వెరీ రియలిస్టిక్ గల్ఫ్కి వెళ్ళే ఒక చిన్న కార్మికుడు తాలూకు లుక్. మనకు ఫస్ట్ ర్యాంక్ రాజులో మీకు తెలిసిందే, ఒక కల్జోడ్ వేసుకుని ఒక పాప దూకునే ఆ టైప్. బీచ్ రోడ్ చేతన్లో కొంచెం స్టైలిష్ గానే ఉంటారు. బీచ్ రోడ్ చేతన్లో స్టైలిష్ గా ఉన్న ద హోల్ మూవీ వాజ్ షాట్ ఆన్ అన్ ఐఫోన్. సో ఐఫోన్లో షూట్ చేయడం వల్ల ఆ లుక్ ఆర్ విజువల్స్ ఎలివేట్ అవ్వలే. అంటే our whole idea of Beach Road Chetan was that to make a very raw, realistic, independent movie. ఒక చిన్న ఇండిపెండెంట్ మూవీ తీద్దాం అనేది ఇది.
సో ఒక బెస్ట్ లుక్, ఒక హీరో, ఒక టిపికల్ హీరో లుక్ అనేది ఇప్పటివరకు నాకు దొరకలేదు. సో ఇందులోనైనా ఓకే హీరో అనే లుక్ మనం డిజైన్ చేసుకుని పెట్టుకుందాం అనేది దాని ప్రాసెస్లో ఇదంతా అనమాట. మీకేం కంప్లైంట్స్ లేవా? No, I'm very happy. Every single day on this team, all of my requirements were fulfilled. Whatever was provided, I was very happy with. It was a very, very memorable experience for me. I have only good things to say. But a few words about the Gopi sir or Sai Kishore sir. Few words about Gopi sir. I think Gopi sir was the one who convinced me to take up this film. Wow. So me being on board is because of him, because of his credibility. I chose to be a part of this film. Because of his narration, because of his convincing, I'm there. And even because right from day one, sir has explained to me the scene very well. On and off screen, he has entertained me in my free time, explained how to do the scenes. He was an overall package for me in this film. Wow. What about Sai Kishore sir? Sai Kishore sir, I met after I agreed to be a part of this film. Sai Kishore sir is very funny. I really like people who are very funny. So That's why our movie is also very funny. Super. Sai Kishore sir was one of the easiest to work with. He's very calm and patient with me because I know I can be impatient, but he was very patient with me throughout. సూపర్. అండ్ సార్ వాళ్ళిద్దరూ మీ గురించి బాగా చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అవి మీరు జస్ట్ ఆన్సర్ చేయండి సార్. సార్, హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దర్ లైన్స్ డ్యూరింగ్ ఏ సీన్ చేసినప్పుడు వాళ్ళ లైన్స్ ఇద్దరు ఎవరు ఎక్కువ మర్చిపోతారు? అంటే ఒకళ్ళని సూపర్ అన్నామంటే ఇంకొకళ్ళు కాదు అని కాదు. సో వాళ్ళిద్దరిలో వాళ్ళు చెప్పుకుంటే బెస్ట్ అవుతుంది. దీనికి మెమరీ చాలా బాగుంది. అయితే తనకి బట్ తినకి తెలుగు అంత ఇదిగా రాదు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు నాకు చాలా లెంతీ డైలాగులు ఉన్నాయి కాబట్టి నాకు అప్పుడప్పుడు. సో అంటే యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే తిను ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ ఒక స్టైలు, కామెడీకి నటన ఉండకపోతే కామెడీ పండదు. నేను లైన్స్ ఇచ్చినప్పుడు తన మెమరీ ఉంది చేతన్కి, మంచి మెమరీ. సో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా కూడా మర్చిపోకుండా డెలివరీ చేస్తూ ఉండేవాడు. అలాగే దీనికి ఒకసారి అది బై హార్ట్ చేసేసిందంటే అది ఏదో రకంగా మేనేజ్ చేసైనా చెప్పేస్తాం తప్పు లేకుండా. సో మేము డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా తెలుగు ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతూ ఉంది. గ్రేట్. నెక్స్ట్, హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు మేక్ ఎవ్రీ వన్ లాఫ్ ఆన్ సెట్? ఎవరు ఎక్కువ నవ్విస్తారు? సెల్ఫ్ క్రెడిట్ తీసుకోకూడదు మ్యామ్. Clear winner in this. Super. Who is most likely to stay in character off camera? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అన్ని ఒకటే. Super. నెక్స్ట్, who is most likely to bring the best snacks on set? స్నాక్స్ ఎవరికి తెస్తారు సార్? ఇద్దరు ఎవరైనా తెస్తారా? కాదు, అక్కడ రిస్ట్రిక్షన్ ఏంటంటే మేము సినిమా జరిగేటప్పుడు ఎక్కడ కొంచెం డైట్ ఫుడ్ తినాలి, స్లిమ్గా ఉండాలి అని ఎప్పుడు ఏదో సైడ్ బ్యాగ్ చాక్లెట్స్. ఏంటంటే చలిగా ఉందని చెప్పి ఏంటంటే మొత్తం ట్రెంచ్ కోట్ వేసేసాం. అయితే మాకు తెలిసే కదండి ఏంటంటే అక్కడ అన్ని స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్స్కి వెళ్ళి చాక్లెట్ తెచ్చేసుకొని లోపల వేసుకొని మాకు తెలిసేది కాదు. మెల్లిగా షార్ట్ గ్యాప్లో తినేయడము, రేపు లోపల వేసేసుకోవడం. ఎందుకు సార్ జోబులో చేపెట్టేసరికి ఇన్ని దొరికాయి. అప్పుడు వాళ్ళకి తెలియదు అసలు. అప్పటికి ఆలో 10 days షూటింగ్ అయిపోయింది. సీక్రెట్ ఇక్కడ ఏంటంటే నేను ఓపెన్ గా దొరికిపోయేవాడిని, నేను దొరకకుండా చాలా ఎక్కువ స్నాక్స్ మేకప్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేది. సో she hid it well. Super. The next, who is most likely to pull pranks on their co-stars? ప్రాంక్స్ ఎవరైనా చేస్తారు సార్ ఇద్దరులో? ప్రాంక్స్ కాదు కానీ గాసిప్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ఎక్కువ గాసిప్ ఎంక్వైరీ అయితే మాత్రం. Actually prank also Hebba. I need to be entertained on set. సెట్ లో మాత్రం తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఏంటి అని కూడా అడుగుతున్నారు. సీక్రెట్స్ రివీల్ చేస్తారు సార్ గోపి గారు. Okay, I agree. I like to gossip. Super. Next, who is most likely to offer acting tips? No. Hebba, because she's. I have never offered anybody any acting tips. Yeah, she didn't offer, but I asked sometimes. Yeah, I used to ask. I feel I'm still like how do you used to do like such different roles, and I used to ask. One final question, who is most likely to spot rehearsing their lines? ఎక్కువ ఎవరు సార్ రిహార్స్ చేస్తారు? Me, for sure. So wishing a great success. Thank you. We are eagerly waiting for Dhoom Dhaam celebrations. Gopi sir, మీ మాటల్లో ధూమ్ ధామ్ సౌండ్ ఎలా ఉండబోతుంది జనానికి? ధూమ్ ధామ్ లాగానే. So sir, Abba ma'am, new words. It's a clean, wholesome family entertainer.
It's a very enjoyable movie experience. Please go watch it in theaters on the 13th of September. చేతన్ సార్. యా, సో September 13th రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక వెకేషన్కి వెళ్ళినట్టు ఒక ఫస్ట్ హాఫ్ లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక హిల్లేరియస్ కామెడీ ఉంటుంది. సో ఐ కెన్ డెఫినెట్లీ గ్యారంటీ వచ్చిన ప్రతి వాళ్ళు చాలా హాయిగా నవ్వుకుని బయటకు వెళ్తారు. యా, ఫైనల్లీ అవర్ కెప్టెన్. అదే అందరు చెప్పినట్టుగా అండి, కొటేషన్ పక్కా ఎంటర్టైనర్. అంతే, అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గైస్, మీరందరూ కూడా September 13th ఆ పక్కా ఎంటర్టైనర్ ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ని థియేటర్లోనే చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.